హాయ్ అండి, వెల్కమ్ టు హారికాస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో మినపసున్నుండలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. దీనికోసం అయితే ముందుగా మినపప్పుని 2-3 సార్లు చక్కగా కడుక్కొని ఒక క్లాత్ పైన వేసి ఎండబెట్టుకోవాలండి. దీనివల్ల పైన ఉండే డస్ట్ అంతా అయితే పోతుంది. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మినపప్పునైతే వేయించుకోవాలి. 2 కప్పుల పావు మినపప్పునైతే నేను తీసుకుంటున్నాను. 2 కప్పుల పావు మినపప్పుని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉండాలండి. ఎక్కడ కూడా ఆపకూడదు. ఆపకుండా కూడా ఫ్రై చేసుకోవాలి. నాకైతే 25 మినిట్స్ నుంచి 35 మినిట్స్ వరకు టైం అయితే పట్టిందండి. ఇది ఏగిందని ఎలా తెలుస్తుంది అంటే మనం నోట్లో వేసుకుంటే వెంటనే అది ముక్కలైపోవాలన్నమాట కొరికేటప్పుడు. లేదంటే ఒక మినపగుళ్ళుని తీసుకొని గ్లాస్ తోటి అయితే గట్టిగా కొట్టండి. వెంటనే ముక్కలైపోతుంది అనమాట. వెంటనే ముక్కలైపోతే మనకి మినపప్పు అయితే వేగిపోయిందండి. లోపల వరకు వేగాలి కాబట్టి కాస్త టైం పడుతుంది. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల బియ్యాన్ని కూడా తీసుకొని మరొక 3-4 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి. 2 కప్పుల పావు మినపప్పుకి నేను 2 స్పూన్ల బియ్యాన్ని అయితే తీసుకున్నాను. దీనివల్ల ఏమవుతుందంటే మనకి సున్నుండలు నవ్వులేటప్పుడు మనకి అది అంటుకోకుండా వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ మినపప్పుని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మీకు మెత్తగా నచ్చితే మీరు మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు. లేదు కొంచెం ముదువుగా మీకు నచ్చితే ముదువుగా కూడా కొంచెం మీరు గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 1.5 కప్పు బెల్లాన్ని అయితే తీసుకుంటున్నాను. 2 కప్పుల పావు మినపప్పుకి 1.5 బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. మీకు ఎక్కువ కావాలంటే కాస్త ఎక్కువ తీసుకోండి, లేదు తక్కువ కావాలంటే కాస్త తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఈ మినప్పిండిని మనం ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇక్కడ బెల్లము మినప్పిండి మొత్తం కూడా కలిసిపోయిందనమాట. ఈ విధంగా మినప్పిండిని అయితే మనం మిక్సీ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం నెయ్యిని అయితే కలుపుకోవాలండి. నేను 1 కప్పు వరకు నెయ్యిని తీసుకొని వేడి చేసుకున్నాను. వేడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కాస్త యాలకుల పొడిని అయితే వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని అయితే మనం ఒక ప్లేట్లోకి తీసుకొని నెయ్యిని మొత్తం ఒకేసారి వేసేయకుండా కొంచెం పిండిని తీసుకొని కొంచెంగా నెయ్యి వేసుకొని మనం ఉండలైతే చేసుకోవాలండి. చూసారు కదా, ముందుగా కొంచెం పిండిలోకి కొంచెం నెయ్యిని అయితే వేసుకొని కలుపుకొని మనం ఉండల్లాగా చేసుకోవాలి. మొత్తం ఒకేసారి వేసేస్తే మనం చేసిన కొద్దీ పిండి అంతా నెయ్యిని పీల్చేస్తుంది అనమాట. అందుకని కొంచెంగా నెయ్యి వేసుకుంటూ పిండిని కలుపుకొని ఈ విధంగా ఉండల్లాగా చేసుకోవాలి. ఇక్కడ మా ఇంట్లో అందరూ చేసేస్తున్నారండి. ఎవరికి చేయికి తగ్గట్టు వాళ్ళ సైజు వస్తుందన్నమాట. చూసారు కదా ఎన్ని సైజులు వచ్చాయో. ఇంతేనండి, బెల్లంతో చేసిన మినపసున్నుండలు అయితే రెడీ అయిపోయాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.